పొద్దుకొచ్చాను. హాయిగా కూర్చోండి, వేళ్ళల్లో వేలు పెట్టుకోండి, నెమ్మదిగా కళ్ళు మూయండి, ససేమిరా కళ్ళు తెరవద్దు. మీ ధ్యాస అంతా శ్వాసపైనే. ఆలోచన వచ్చినప్పుడల్లా కట్ చేస్తూ శ్వాస మీద ధ్యాస. శ్వాసే గురువు, శ్వాసే దైవం, శ్వాసే ప్రాణం. శ్వాస లేనిదే మన జీవితం లేదు. ముక్కులోని గాలి ముక్తికి మరి దారి అన్నాడు వేమన. ఉత్తమోత్తమములు ఉచ్ఛ్వాస నిశ్వాసములు అన్నారు వీరబ్రహ్మేంద్ర స్వామి. సహజంగా జరుగుతున్నటువంటి శ్వాసని ఒక సాక్షిలాగా గమనిస్తూ ఉండండి. ఎంత భాగ్యమో ధ్యాన జీవితము, ఎంత సౌఖ్యమో ధ్యాన జీవితము. ఎవ్వరు కళ్ళు తెరవద్దు, మనసును ఖాళీ చేయాలి. అపారమైన విశ్వమయ ప్రాణశక్తి బ్రహ్మరంధ్రం నుండి శరీరంలో ప్రవేశిస్తూ ఉంది. శరీరంలోని నాడులన్నీ శుద్ధి చేయబడుతున్నాయి. ఏకాగ్రత, తెలివితేటలు, జ్ఞాపక శక్తి పెరుగుతాయి. ధ్యానం ద్వారా సంపూర్ణ ఆరోగ్యము, మానసిక ప్రశాంతత, బుద్ధి కుశలత, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది ధ్యానము. శ్వాస మీద ధ్యాస. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ద్వారా చిత్తవృత్తి నిరోధం.